చిత్తూరు జిల్లా సత్యవేడు ప్రాంతం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా యాతాటి రమేష్ బాబు బరిలో నిలుస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఆయన సత్యమైన హైదరాబాదులో ప్రముఖ డాక్టర్గా గుర్తింపు పొంది వైద్య సేవలు అందిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మారుమూల ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ ప్రజలకు సేవ చేయాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తనలాంటి అనుభవజ్ఞులైన కొంతమంది రావాల్సిన అవసరం ఉందని చెప్తున్న పరిస్థితుల్లో ఆయన మనతో ఉన్నారు. ఆయన తెలుసు సార్, ప్రధానంగా చిత్తూరు జిల్లా లాస్ట్ ప్రాంతమైనటువంటి సత్యవేడు నియోజకవర్గాన్ని మీరు పోటీ చేయడానికి, ఎన్నికల్లో తిరగడానికి ఎంచుకోవడానికి కారణం ఏంటి? మనకి అంటే నేను 2014లో నాకు బిజినెస్ ఉండేదండి. నేను పార్ట్నర్షిప్లోని బిజినెస్ నడిపించేవాళ్ళమి. ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ఒకటి ఉండేది మాకు. దానిలో మేము బెటమిన్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉన్నాము. ఆ క్రమంలో నేను తిరుపతిలో నాకు ఇల్లు కూడా ఉన్నాను. తిరుపతి నుంచి ఇటు చెన్నైకి వెళ్తూ ఉండేవి మాకు. వెళ్ళే క్రమంలోనే సత్యవేడికి నేను వస్తూ వెళ్తూ ఉండేవాడిని. సత్యవేడిలోని మా బావమరిది ఉన్నాడు, మా అత్త వాళ్ళ కొడుకు ఉన్నాడు, మా అత్తయ్య కొడుకు. ఇక్కడ అమ్మాయిని, సత్యవేడి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు ఆయన. నేను వచ్చే క్రమంలో ఆయన మాట్లాడుతూ ఉండేవాడు, ఇక్కడ మనకి డెవలప్మెంట్ లేదు, మాకు ఇట్లనే ఉన్నది, నువ్వు ఎప్పుడైనా అంటే ఎలక్షన్స్లో పోటీ చేస్తానని చెప్తా ఉన్నాను, ఎప్పుడైనా పోటీ చేస్తే ఇక్కడ నుంచి పోటీ చేయని చెప్తా ఉండేవాడు ఆయన. నేను వేరే యాక్చువల్గా ఎలక్షన్స్ అంటే బయట పనిచేసి తిరిగి వచ్చిన తర్వాత ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి నేను 3 నియోజకవర్గాలు ఎంచుకున్నాను. అందులో సత్యవేడు ఒకటి. ఎందుకంటే సత్యవేడు చాలా వెనుకబడిన ప్రాంతం. ఇది ఎస్సీలలో వెనుకబడిన ప్రాంతం సత్యవేడు. సో సత్యవేడిని ఎంచుకోవడం గల కారణం ఏంటంటే బాగా వెనుకబడి ఉన్నది, దాన్ని ఏదో ఒకటి చేసి అభివృద్ధి చేసి కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని అనుకుని దీన్ని నేను ఎంచుకున్నానండి. అందుకని సత్యవేడిని డిసైడ్ చేసుకొని దాన్ని ఎంచుకున్నానండి. అంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి కారణం ఏంటి? ఏదైనా పెద్ద పార్టీలోనే తెలుగుదేశం కానీ అధికార వైఎస్ఆర్సీపీ పార్టీలు ఉన్నప్పటికీ వాటిని కాదని చెప్పి మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కారణం ఏంటి? నేను ప్రధాన పార్టీల్లోనే ప్రయత్నం చేశానండి. చాలా బాగా 8 నెలల నుంచి ప్రయత్నం చేసిన తర్వాత నాకు లాస్ట్ మూమెంట్లో టికెట్ దొరకపోవడంతో ఆల్రెడీ నేను డిసైడ్ అయిపోయి ఉన్నాను. కాబట్టి ఇంక నేను స్వతంత్ర అభ్యర్థిగానే సరే నేను పోటీ చేయాలనే ఉద్దేశంతో నేను పోటీలు నిలబడడం జరిగిందండి. అంటే ప్రస్తుతం సత్యవేడి నియోజకవర్గంలో మీరు పర్యటిస్తున్నప్పటికీ మీకు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? ప్రజల నుంచి నాకు మంచి ఆదరణ వస్తుందండి. మీకు ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. నాకు వాళ్ళని చూస్తుంటే గెలుస్తానని రోజుకి చాలా ధైర్యం వస్తుందండి. ప్రస్తుత ఎన్నికల సందర్భంలో లోకల్ నాన్ లోకల్ అనే పెద్ద ఇష్యూ ఒకటి నడుస్తుంది. మీరు కోస్తా జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో మిమ్మల్ని వ్యతిరేకించడం కానీ, మీ మీద అంటే మీరు ఇక్కడ వారు కాదని చెప్పని కానీ ప్రచారం కానీ, లేదంటే ప్రజలు అడగడం కానీ, మీరు ఇక్కడ ఏం చేస్తారని మీరు ప్రజలకు చెప్పబోతున్నారు? నాన్ లోకల్ అనేది ఇక్కడెక్కడ ప్రశ్న అనేది లేదండి. భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్లోని నేను ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. నేను భారతీయుడు, నేను ఫస్ట్. దాని తర్వాతే లోకల్ నాన్ లోకల్ అనేది. ఈ లోకల్ నాన్ లోకల్ అని చెప్పడానికి నేను తిరుపతిలో ఉన్నానని చెప్పాను కదా మీకు. నేను తిరుపతిలో నాకు బిజినెస్లోని తిరుపతిలో ఇల్లు ఉన్నది. అలా అనుకుంటే నేను తిరుపతి నియోజకవర్గంలోని ఉన్న ఇదే కదా సత్యవేడి అనేది. నేను లోకల్ కిందే వస్తాను, నేను నాన్ లోకల్ కింద రాను. అంటే ప్రధానంగా రమేష్ బాబు తెలుగుదేశం పార్టీ రెబల్గా బరిలోకి వచ్చారు. తెలుగుదేశం ఓట్లను చీల్చి ఏదైతే ఆ పార్టీ అభ్యర్థి ఉన్నాడో అభ్యర్థి ఓటమికి ఆయన పావులు కదుపుతున్నారని ఒక ఆరోపణ అయితే బలంగా వినిపిస్తుంది. దీన్ని మీరు ఏమి చెప్తారు? ఎందుకండి అంటే ఈ క్వశ్చన్ నన్ను పదే చాలామంది అడుగుతున్నారు. నాకు అంటే నా టైం వేస్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఓడిపోయి వెళ్ళాలనుకోను కదండి. నేను గెలవాలనే ఉద్దేశంతో వచ్చాను. నాకు తెలుగుదేశం పార్టీ అయినా ఒకటే, నాకు వేరే పార్టీ అయినా ఒకటే, గెలవాలి అనే ఉద్దేశంతో ఉన్నది. కాబట్టి నేను పోటీలో ఉన్నాను, గెలుస్తానని నమ్మకం ఉన్నది, గెలుస్తానండి. ప్రజలకి ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు? ప్రజలకు ఎలాంటి భరోసా ఇచ్చి ఎలాంటి మేనిఫెస్టోతో మీరు ప్రజలకు ముందుకు పోతున్నారు? నా మేనిఫెస్టో నాది, నేను చూపిస్తాను మీకు. నేను ఇంకా ప్రజలకి భరోసా అంటే వాళ్ళకి అంటే గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి బతకడం కాకుండా సొంతంగా మనం ఎట్లా డెవలప్ చేయొచ్చు అనేది చేసి చూపిస్తానండి. నేను అదే చెప్తున్నాను అక్కడ ప్రజల్లో. ఏదైతే నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి అనేది తాను ధ్యేయంగా పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తున్నానని ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతంలో గెలిచి సత్యవేడి నియోజకవర్గాన్ని సంపూర్ణ అభివృద్ధికి తన వంతు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని చెప్పి కూడా రమేష్ బాబు చెప్తున్నారు. ఓటు స్టూడియో.